మొత్తానికైతే తెల్ల పొల్లచ్చి లోపలికి తోలుకపోయింది. ఇక మా మేఘనైతే పండ్లిగిలిచ్చింది. దవ దాన్ని తీసుకుపోయింది. ఆయనతో బూర్తువాల కప్పింది. బూర్తువాల కప్పి కథం ఇక దాన్ని ఏందో జడలు అక్బరు అది తీసింది. ఇక ఎంటికలు పెట్టి నల్లగోలలో గుంజి పండబెట్టింది. పండబెట్టి అంతా చూస్తే నాకు నవ్వు రాబట్టింది. ఏం చేయాలి మరి? నవ్వుతే ఏమనుకుంటారు, పల్లెటూరులు అనుకోరా? అందుకనే సప్పుడు అంటుంది. నీళ్ళతోటి మంచిగా కడిగి ఏంటిదో పెద్ద డబ్బా తీసింది. అల్లెక్కలి షాంపూ ఏమో తీసి ఎత్తుకంతా రుద్దింది, కల రుద్దింది. మంచిగా ఇది పందిలెక్క వన్నది షాంపూ మీద. ఎంత మంచిగా వండుకున్న చూడు పండ్లని ఇవర పెట్టి దీని మొక్కలో అంగడిపోను దీని నోట్ల పన్ను మంచిగా గొల కొట్టింది. గొల కొట్టిన కొన్ని దీనికి నేను నచ్చినట్టు చేసిందులో దీని సవరకాక మాకు వాళ్ళు చెప్పి పెడదు. మంచిగా వండుకున్నదా, మంచిగా పైన వేయకుంటే ఎంటకాలని ఇట్లా అన్నది. చిన్న పొరని కదా తూడిచినట్టు తూడిచింది. కథం చూడు రాగు రంగులు కొప్ప ముడిచింది. ఆయన తీసుకుపోయి అద్దం ముంగట కూర్చుని పెట్టింది. అద్దం ముంగట కూర్చుని పెట్టిన వాళ్ళు ఇంక ఇద్దరు వచ్చారు. ఇంకో అక్క వచ్చింది. ఆ అక్క వచ్చింది. ఆయనతో నన్ను వండబెట్టిరు. నన్ను కూడా తీసుకుపోయారు. సొరకదా ఒక వండబెట్టి వండుకోమన్నట్టు వండబెట్టిరు. నాకేమో తువర కప్పింది. తువర ఇక్కడ మళ్ళీ కప్పింది. పెట్టిందిలా మంచిగా అనిపించింది. అట్టిటనే ఆయనతో దాన్ని కూరలు ముడిసిర్రవ్వ. నాకు నిద్ర వచ్చినట్టు అయింది. దానికి కూడా సిగ ముడిసింది. ఏదో పెట్టింది. నాకు చూడు నాకేమో పెడుతుంది. తెల్లగా పెట్టింది, తుడిసింది, అయిపోయింది. మళ్ళీ ఏంటిదో పెట్టింది. ఒగ్గిది పెట్టిన వాళ్ళే పానం అంతా చల్ల. ఆయనతో అట్టని ఇట్టన నాకైతే రుద్దిందవ్వా. మా మేఘనకు కూడా ఆయనతో తీసుకుపోయిందాగో. మా మేఘనకు కూడా తువర కప్పిండ్రు. మళ్ళీ ఆయనతో ఏం చేసింది, ఏదో పౌడర్ తీసింది. అటెంత ఇటింత రుసింది. అది అట్ట అన్నం తిన్నాక చేయి తుడుచుకుంటూ చూడుగా పేపర్ పట్టి తీసింది. ఒక బొమ్మ ఎట్టుకలు గీకింది. చూడుర్రి బొమ్మలు గీకుతుంది. చూడుర్రి దాని పట్టు కూర్చులు, దాని అందాలు చూడు, దాని అందం పాదుల్లాక. దాని కూరలకి ఇంక ఇద్దరు. మళ్ళీ పౌడర్ వేసింది. అవకి అక్కచ్చి ఈ గీతలంగా అక్కచ్చి. చూడుర్రి దాని ముఖం జరగ ఇప్పుడు చూడబుద్ధి అవుతుంది దాని ముఖం. చూడుర్రి రంగు డబ్బాలు, మేకప్ డబ్బాలు ఎట్లున్నాయో. ఏడుతుంది అనుకున్న పోరు ఏమో చేసింది. ముఖానికి అంతా తెల్లగా చేసింది. ఇక ఒక మిషన్ పెట్టిందిలా. గొర్రె బూరు లెక్క ఉండే దాని ఎంటికలు కోడి బూరు లెక్క నున్నగా అయినాయి. దీని అందం పందుల్లాక. చూసినావా, నేను గది ఇక కడప మీద వేసుకునే బ్రష్ అనుకున్నులా. కానీ కాదట, అది మేకప్ వేసుకునేది అట. ఎంత మంచిగా ఉందో చూడుర్రి. పోరినైతే అటన ఇటన ఇద్దరు పట్టితే ఇద్దరు జరగబడి ఆయనతో దాన్ని తయారు చేసిర్రవ్వా. రేవున పడగొట్టిర్రు పోరిని. అయితే సై కనబడుతుంది పోరు అయితే. సెంటు కొట్టిర్రు. మళ్ళీ మిషన్ పట్టాను ఎత్తు పట్టి దూస్తుంది దువ్వెన పట్టి. నా దిక్కైతే అత్తలేరు. దాన్నే చూడు ఎట్లా చేస్తారో. మొత్తానికైతే శుక్రవారం నాడు కొత్త సాట తెచ్చి పూసేసినట్టు చేసిర్రు దాని ముఖాన్ని అంతా. దాని కళ్ళు చూడు. ఇక నన్ను నా దగ్గరకు వచ్చింది. ఎంటిక కళ్ళ ఏడిచిన వల్ల నాకు ఏదో బొమ్మలు గీకింది. మళ్ళీ ఏంటిదో నల్లడిది పెట్టింది. కళ్ళు చూడు దెబ్బకి ఎర్రబడ్డాయి. వాళ్ళు అట్లేని పానం కదా, నా పెదవులకు కడపలకు కలర్ వేసింది అనుకున్నా. ఇక మొత్తానికైతే పోరుని పుత్తడి బొమ్మ లెక్క తయారు చేసిర్రుల్లా. అమ్మా నాతో నచ్చింది చూడు, గోషి పోసుకొని కొమ్మరక్క. ఎక్కడా? ఇది ఎందుకే గోషి పోసుకుంటుంది అది. ఎక్స్క్యూస్ మీ. ఆగమ్మా, ఎక్స్క్యూస్ మీ లేదు, ఏం లేదు. మా కొమ్మరక్క. నా పేరు ఆగమ్మ కాదు. నా పేరు ఆగమ్మ కాదు. మరేంటిది? నేనేనే. ఇన్ని రోజులు అంటే నన్ను ఎవ్వడు మెచ్చలేదు, కానీ ఇప్పుడు రోడ్డు పని పోయేటాడు కూడా మెచ్చుతాడు. నిన్ను చేసుకుంటా అంటాడు. ఏర్పడతాడు కదా. అస్సలు గోచి తీసి గోర మీద ఎండేసిన. అయితే మన కానీ నేను ఎట్లున్నానే? నీకేందే అమ్మో, పెళ్లి కూతురు లెక్క ఎంత చక్కదనం ఉన్నావు. అవును కదా, సూపర్ ఉన్నావు. మంచిగా ఉన్నా.
ఇల్లు ఎంత మంచిగా అరుచుకున్నారే. పొల్లగండ్రు పాపం రాగానే ఆడి పొల్లగండ్రు ఇద్దరు వచ్చి చేతులు పట్టుకొని లోపలికి తీసుకొచ్చి ముఖం కడిగిచ్చి ఇంటికలకు ఏమో ఏమో చేసి ముఖానికంతా ఏమో చేసి గింత మంచిగా తయారు చేసిండ్రు. కండ్లకు పెదవులకు లిఫ్ట్కు ఎంత మంచిగా పెట్టిర్రు. అసలు నేనంటే నమ్మరు ఎవరు. కండ్లకు పెదవులకు లిఫ్ట్కు ఎంత మంచిగా పెట్టిర్రు. అసలు నేనంటే నమ్మరు ఎవరు. కొమరక్కాడి నమ్ముతారు ఎవరన్నా? నేనైతే గుర్తే పట్టలేదే. పోరి ఇక పోదాంపా. ఇల్లు 10 ఏళ్ళ నుంచి నడుపుతాను రాట. ఎంత మంచిగా ఉంది ఇలా మర్యాద. అవును పోదాం కదా నన్ను ఎవడన్నా గుర్తుపడతాడో పట్టడో. మా గుర్తుపడతాడు. అగో కొమరక్క, గీనే నిన్ను చూడనీకి వచ్చిన లెక్కనే ఉన్నాడు కదా. ఆడే వచ్చిన లెక్కేంది ఆడే ఈడు. గీడేం చెప్తుండే? ఈడంటే నాకు మస్తు ఇష్టం ఉండే. ఇప్పుడు చూస్తే నా వెనక కొంగు పట్టుకొని కత్తాడు. ఇప్పుడు నేను ఎట్లున్నా? ఇప్పుడు హీరోయిన్ లెక్కున్నావు కానీ వెనక అత్తడో ఆరాడో. సీనాకేమేద్దాడు ముంగట నీళ్ళ ట్యాంక్ పెట్టుకొని నడుపుతా. సీనాకేమేద్దాడు ముంగట నీళ్ళ ట్యాంక్ పెట్టుకొని నడుపుతా. నీకే అంటే ఇష్టం ఉంది కానీ పంజాబ్ డ్రెస్ చేసుకున్న పోరు మస్తు ఉన్నది. లెక్క చేసుకుంటే దీన్నే చేసుకుంటా. అరే శంకరి ఇరా. మన వెనకనే బండి మీద వస్తుండు నీకోసం. కింద పడ్డట్టు చేద్దాం, నీ పోరిన దగ్గరికి ఉర్రికత్తది. అన్న చేది సిగ్గనిపిత్తలేదా? పడ్డోళ్ళని లేపినాం కదా, పోదాం పాయిగా. ఏమండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఏచి నువ్వు సిగ్గుపడకు, నా చచ్చిపోబుద్ది అవుతుంది. ఎవరో గుర్తుపట్టలేదా నువ్వు? ఆ రోజు నీతో పాటు వచ్చిన ఇంకొకతనేడి? మా ఇద్దరిని పెళ్లి చూపులకని మా ఇంటికి వచ్చి ఫోన్ చేస్తాం, మళ్ళా ఆలోచించుకొని చెప్తాం అని అన్నారు కదా, అప్పుడు నచ్చలే. ఇప్పుడు ఎందుకు నచ్చింది మరి? అప్పుడు ఇంటికి పోయినాక ఫోన్ చేస్తాం, ఆలోచించుకొని చెప్తామని ఆళ్ళతోని కర్ర ఉన్నది, మొద్దుకు మొద్దు ఉంది, మొట్టు లెక్క అని చెప్పి పంపించిండ్రు కదా. మరి ఇప్పుడు ఎట్లా నచ్చింది ఈ కర్ర మొట్టు? ఏకంగా చూసిన వెంటనే లగ్గం చేసుకుంటా అని చెప్తున్నావు. ఓహో, దీని రూపురేఖలను మెచ్చా? ఎచ్చి ఇక్కడ మనసు చూడరా? మీకు కావాల్సింది పై మెరుపులు అంతేనా? ప్లాస్టిక్ పువ్వులు ఎంత అందంగా ఉన్నా తుమ్మెదలు వాటి మీద ఆలవు. అట్లనే మనిషి రూపం ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే ఎవ్వరు దగ్గరికి రారు. అది తెలుసుకోర్రి ముందు. నన్ను క్షమించండి, నా తప్పు నేను తెలుసుకున్నా. నా కళ్ళు తెరిపించింది. ఈమెకు అందంతో పాటు మనసు కూడా ఉందని అర్థమైంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈవెనే చేసుకుంటా. దయచేసి నన్ను కాదనకు. నువ్వేమంటావే? ఆ కొట్టె బొత్తోడు నాకు చూసిన రోజే నచ్చిండే. చేసుకుంటా అన్నీ చేసుకుంటా. ఆనంతట ఆడే వచ్చిండు కదా, నాకు ఇష్టమే. ఇంకేంది, ఒకరికొకరు ఇష్టపడుకున్నారు అన్నా, ఏమంటావు? మరి నీ పరిస్థితి?
నాకెవరో ఒకరు దొరుకుతారు కానీ తొందరలోనే మీ ఇద్దరు పెళ్లి భోజనాలు పెట్టియాలి, అర్థమవుతుందా? సిగ్గేదంతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొమరక్క ముచ్చట్లు. చూసిల్లు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు గంట ఉంటది, కొట్టండి. బాయ్.